హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు, తిను మీ కృష్ణ అండ్ తను మా ఫుడ్ పార్ట్నర్ అనమాట. మీ అందరికీ తెలిసిందే. ప్రతి వీక్ మనం ఫుడ్ అనగానే కొంచెం కృష్ణ ఎప్పుడు ఆ రైస్, అదే బిర్యానీ అలాంటి రొటీన్ ప్లేసెస్కి తీసుకెళ్తాడు. సో ఈ వీక్ అలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి మియాపూర్లో ఉన్న చాట్ అడ్డాకి తీసుకొచ్చేసాను. దీనికి కింద ట్యాగ్ లైన్ కూడా ఉంది, ద యూనిట్ ఆఫ్ హ్యాపీ అండ్ టేస్టీ ఫుడ్ హబ్ అంట. సో ఎట్లుంటుంది ఏంటి అనేది టేస్ట్ చేసి చూసేద్దాము. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాట్ స్పెషల్ అంట, శాండ్విచ్ అండ్ మాక్టైల్స్, పానీపూరి, పావు బాజీ, టీ అండ్ కాఫీ. మంచి ఈవినింగ్ టైమ్స్లో కూడా స్నాక్స్ తినాలి, వేడివేడిగా టీ కాఫీ తాగాలి అంటే ఇక్కడ సిట్టింగ్ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. మంచి నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చునేలా సిట్టింగ్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి అందరూ రివ్యూ చెప్పేయండి. ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూస్తుందాం, వచ్చేసేయండి. సో యాక్చువల్గా ఫుడ్ షూట్ అనగానే కృష్ణ ఎప్పుడు బిర్యానీస్, రైస్ ఐటమ్స్, అదే ప్రాన్స్, అదే ఫిష్ ఇలా తినిపిస్తూ ఉంటాడు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి. అది కూడా నాకు ఈ మెనూ కార్డ్ చూస్తేనే చాట్లో బేసిక్గా ఇన్ని వెరైటీస్ ఉంటాయి అనేది నాకైతే అర్థం కాలేదు. ఒక చాట్లోనే కాదు, మిగతా అన్ని ఐటమ్స్లో కూడా చాలా డిఫరెంట్ ఏమంటారు ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అవన్నీ చెఫ్ స్పెషల్ అంటే అవన్నీ ఏంటో కూడా ఒకసారి మనం చూసి కనుక్కుందాం. అండ్ అలాగే చాట్ చాలా ఫేమస్. చాట్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇప్పటి వరకు ఈ మెనూ కార్డ్ చూసిన దాకా నాకైతే తెలియదు. అసలు చాట్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని మెనూ కార్డ్ చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు. డిఫరెంట్ చాట్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే మాక్టైల్స్ ఉన్నాయి, అలాగే పిజ్జాలు, బర్గర్లు, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఇక్కడ టేస్ట్ ఎలా ఉండబోతుంది అనేది నాకు ఒక డౌట్, ఇది మొత్తం వెజ్జా నాన్ వెజ్జా? ఓన్లీ వెజ్. ఓన్లీ వెజ్, వెజిటేరియన్స్ కి మాత్రమే. సో వెజిటేరియన్ లవర్స్ ఎవరైనా ఉంటే ఎటువంటి మొహమాటం పడకుండా అమ్మో నాన్ వెజ్ మిక్స్ అయిపోతుందేమో అని డౌట్ లేకుండా ఇక్కడికి వచ్చి తినేయచ్చు అనమాట. అంతేనా? అంతే. ఓకే. సో మరి నేను నాన్ వెజ్ కదా, సో అసలు టేస్ట్ ఎలా ఉందనేది ఒక లుక్ వేసేద్దాం రండి మనతో పాటు. ఏంటది? అదేంటంటే కొడతాది. ఎందుకంటే దీని పేరు వచ్చేసి బ్లూ పంచ్ కాబట్టి కృష్ణకు పంచ్ ఇచ్చాను. అక్కడ అంత జుట్టు లేదు ఇట్లా అనుకోవడానికి ఈయన పెద్ద మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లా ఇల్లు అనుకుంటున్నాడు. సర్లే, ఇది ఎట్లుంది చెప్పు చూడడానికి. చాలా బాగుంది. సో వాళ్ళకి ఇవ్వకుండా నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను అన్న డ్రెస్కి కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ నాకే ఇచ్చారు. ఫేస్ వాల్యూ భయ్యా, చచ్చిపోతున్నారు. సో రివ్యూ చెప్తాను ఎట్లా. ఏం వాల్యూ? ఫేస్ వాల్యూ. ఓకే. సో దిష్టి పెట్టకుండా మీరు పక్కకి హెడ్ మాట్లాడు. ఎప్పుడు ఇది ఒక్క డైలాగే వస్తుంది, తుతు అని. సరే తాగొచ్చా? తాగి రివ్యూ చెప్పు. సిప్పేసింది, మొత్తం సగం లేచింది. సగం ఎక్కడ లేచింది, కొంచెమే. బాగుంది. మింట్ బాగా తెలుస్తుంది అండ్ లెమన్ ఫ్లేవర్ తెలుస్తుంది. డిఫరెంట్గా అంటే చాలా మాక్టైల్స్ టేస్ట్ చేశాను కానీ ఇది అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. మింటా అది? లోపల మింట్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి లెమన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఈ బ్లూ కలర్ ఏం మిక్స్ చేస్తారు, ఇది ఏం ఫ్లేవర్ అర్థం కావట్లేదు కానీ టేస్ట్ అయితే బాగుంది. కలర్ నచ్చింది నాకు బేసిక్గా. గాట్ ఇట్. తాగొచ్చా? బ్లూ పచ్చడా? బ్లూ పచ్చడి గిచ్చడి కాదు, బ్లూ పంచ్. బ్లూ పంచ్ అంట.
సో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు మనతో పాటు. సో ఇక్కడ ఫుడ్ తిన్నారు, రివ్యూ ఎలా ఉందో ఒకసారి వాళ్ళని అడుగుదాం. హలో అండి, హలో అండి, మీ పేరు? సుభాకర్. సుభాకర్ గారు, ఇక్కడ మీరు ఏం తిన్నారు అండ్ ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తారు? నేను ఇప్పుడైతే రోమియో జూలియట్ టవర్ తీసుకున్నామండి. ఓకే, చాలా బాగుంది అండ్ వెరైటీగా కూడా ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా ఎకనామికల్గా అనిపించింది నాకైతే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. ఓకే. సో రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాం. ఓకే. రోమియో జూలియట్ అంటే లైక్ అలానే కపుల్స్ లా ఉందా లేకపోతే డిష్ లా ఉందా? బాగుందండి, టేస్ట్ ఈస్ గుడ్. ఓకే. సో ఇంకేం టేస్ట్ చేస్తారు ఇక్కడ మీరు? ఇక్కడ శాండ్విచ్ తీసుకుంటాం రెగ్యులర్గా అండ్ అలాగే చాట్ ఐటమ్స్ తీసుకుంటాం. అన్నీ కూడా బాగుంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ సార్, హలో. మీ చాట్ అడ్డాలో ఎన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి? మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ అండ్ మాక్టైల్స్, కాఫీస్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. రగడా చాట్ అని, టిక్కీ చాట్. వీ ఆల్సో ఆఫర్ పిజ్జాస్, మాక్టైల్స్, మొయితోస్, టీస్, లస్సీస్, షేక్స్ ఉంటాయి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే, అసలు చాట్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని మీ మెన్యూ కార్డ్ చూసిన దాకా నాకు తెలియదు. ఈ చాట్లో ఇన్ని వెరైటీస్ పెట్టాలి, ఈ హైదరాబాద్లో ఉన్న పీపుల్కి ఇంట్రడ్యూస్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? అంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్ చాట్ అనేది కామన్, ఎక్కడ వెళ్ళినా మనం చాట్, పానీపూరి తింటూనే ఉంటాము. బట్ ఇక్కడ మీరు వస్తే వీ ఆఫర్ లైక్ చాట్నే మేము డిఫరెంట్ లాగా ఆఫర్ చేస్తున్నాము, లైక్ అథెంటిక్ చాట్ లాగా. మా స్పెషల్ అనేది మేము చాట్ టవర్ అనేది పెట్టాము, ఒక కాన్సెప్ట్. చాట్ టవర్ అంటే అందులో ఒక దాంట్లో మేము రగడా చాట్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెట్టి దాన్ని ఇస్తాము. ఓకే, మీ సిగ్నేచర్ డిష్ అంటే ఏం చెప్తారు మీరు? సిగ్నేచర్ డిష్ అంటే మేము రోమియో జూలియట్ టవర్ అని ఉంది చాట్. ఓకే ఓకే. అండ్ స్పెషల్ చాట్ బాంబ్స్ అని ఉన్నాయి. అది ఒక కటోరీ లైక్ కప్ లాగా ఒకటి ఉంటుంది, అందులో మేము రగడా చాట్ వేసి దాన్ని స్పెషల్గా ఇస్తాము. అండ్ వీ ఆల్సో ఆఫర్ బాస్కెట్ చాట్స్. బాస్కెట్ చాట్స్ అంటే చిన్న చిన్న బాస్కెట్స్ టైప్లో చాట్ ఆఫర్ చేస్తాము. పెళ్ళిళ్ళకి, మ్యారేజెస్కి, బర్త్డే ఫంక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. ఓకే, చాట్లో ఇప్పుడు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు మీ దగ్గర మొత్తం? మొత్తం 110 ఉన్నాయండి. వాటిలో ఫేమస్ అంటే రగడా టిక్కీ చాట్, ఆలూ చాట్, సమోసా చాట్, సమోసా చీజ్ చాట్, చాట్ టవర్. చాట్ అడ్డాలో ఎటువంటి వెరైటీస్ ఫుడ్స్ ఉండబోతున్నాయి?
ఇది మన దగ్గర ఇప్పుడు ఆల్ వెరైటీస్ ఆల్మోస్ట్ 110 వెరైటీస్ దాకా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ చాట్, పానీపూరి, డెజర్ట్స్, మాక్టైల్స్ అండ్ శాండ్విచెస్, పిజ్జాస్ కూడా ఉన్నాయి. ఎస్. చాట్ అడ్డా సిగ్నేచర్ డిష్ అంటే ఏం చెప్తారు? చాట్ టవర్ అని ఒకటి ఉంది, అది ఇంకా చాట్ బాంబ్స్ అని. దీస్ ఆర్ ద సిగ్నేచర్ డిషెస్. ఎస్. ఓకే, మీరు చాట్ అడ్డాలో టేస్ట్ చేశారా? ఎస్. మీకు నచ్చినది ఏంటి? చాట్ టవర్ అనేది బాగుంది. ఓకే. హాయ్, వాట్స్ యువర్ గుడ్ నేమ్? బార్బీ. బార్బీ. ఏం తింటున్నావు? పిజ్జా. పిజ్జా తింటున్నావు. ఎలా అనిపిస్తుంది? I feel it's really delicious and I feel like it's a very good place to eat pizzas here and many other fast foods. ఓకే, రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటావా? Huh. ఏమేమి తింటావు? అంటే ఇక్కడ ఏ వెరైటీస్ నువ్వు ఫుడ్ టేస్ట్ చేస్తావు? Pav bhaji, పిజ్జా ఇప్పుడు తర్వాత చాట్ కూడా టేస్ట్ చేస్తా. ఓకే, అన్నీ బాగుంటాయా? దీంట్లో నీ ఫేవరెట్ ఏది? పిజ్జా. ఎస్, ఇప్పుడు సూర్య గారు మనతో ఉన్నారు. అసలు ఈ వెరైటీస్ లో స్పెషాలిటీ ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సూర్య గారు. హాయ్. సో చెప్పండి, ఇది పానీపూరి అనడానికి పానీపూరి కాదు, బట్ డిఫరెంట్ గా ఉంది. దీన్ని ఏమని ఇది పిలుస్తారు? యాక్చువల్ గా చాట్ బాస్కెట్ అండి. దీని చాట్ చాట్ బాస్కెట్ బాస్కెట్. అంటారు. ఓకే. నో, ఇది విల్ గెట్ విత్ ద ఫ్లేవర్డ్ వేఫేతో వస్తుందండి. ఓకే. సో దాంట్లో రగడ అండ్ నెక్స్ట్ ఏమో మనకి పైన టాపింగ్స్ కింద దహి, సేవ్, పోమోగ్రానైట్ తోటి సేమ్ చాట్ కైండే, బట్ వీ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ ద వేఫే. అచ్చా, ఓకే. సో సో ఇంత డిఫరెంట్ నాకు తెలిసి హైదరాబాద్ లో చాలా తక్కువ ప్లేసెస్ లో లేదండి, ఎక్కడ ఇలాంటి ఉండదు. ఉంటుంది. ఎక్కడ మీ దగ్గర? ఉండదు. ఇది మా చెఫ్ స్పెషాలిటీ అండి. ఓకే. మా చెఫ్ ఓన్లీ ఆయన స్పెషాలిటీ. ఓకే. సో ఇది ఇది రోమియో జూలియట్ టవర్ చాట్ అండి. ఓకే. నో, ఎందుకు దీనికి ఇది- రోమియో జూలియట్ అని పేరు పెట్టారు తెలుసుకోవచ్చు? యూనో ట్రెండ్ కోసం అండి. Trend కోసం. ట్రెండ్ Okay. కోసం లవర్స్ వచ్చి చాట్ దే విల్ ఆస్క్ యాస్ డిఫరెంట్. రెండు Okay. బౌల్స్ ఇచ్చే కన్నా వి వాంట్ టు మిక్స్ 2 చాట్స్ యాజ్ వన్. Okay. సో కంబైన్ చేసి మేము రోమియో జూలియట్ అని పేరు పెట్టామండి. అచ్చా. ఇట్ వాజ్ ఆల్సో చాట్ అడ్డా స్పెషల్ అండి, రోమియో జూలియట్ చాట్. సో ఇది స్పెషల్లీ ఫర్ కపుల్సా? మరి మాలాంటి సింగిల్స్ వస్తే తినకూడదా? మీలాంటి సింగిల్స్ కోసం దేర్ వాజ్ అన్ కటోరీ చాట్ అండి, స్పెషల్ ఐటమ్. అంతేకాని ఒక మంచి పార్ట్నర్ తెచ్చుకుని తినండి అని చెప్పట్లేదు. ఓకే. సో ఇది రోమియో జూలియట్ స్పెషల్. Okay. సో నెక్స్ట్ పిజ్జా. పిజ్జా ఇది వెజ్ కదా? వెజ్ లో ఏంటి? మాది రెస్టారెంట్ కంప్లీట్లీ ప్యూర్ వెజ్ అండి. వెజ్ లో ఏం పిజ్జా ఇది? ఇది యాక్చువల్ గా చిల్లీ పన్నీర్ తందూర్ టిక్కీ పిజ్జా అండి. ఓకే. మాకు స్పెషల్ గా బేస్ కూడా మాకు స్పెషల్ గా వస్తుందండి. Okay. వీ కాంట్ బై ఇట్ ఫ్రమ్ ద హోల్సేలర్స్. ఓకే. సో దాని మీద డిఫరెంట్ టాపింగ్స్ వచ్చి పన్నీర్ వచ్చి నెక్స్ట్ గ్రేటెడ్ చీజ్ వచ్చి హెవీ చీజ్ వచ్చి నేను దీన్ని కంపల్సరీగా విల్ టేక్ అట్లీస్ట్ 10 minutes to 15 minutes ఓవెన్ లో పెట్టి తర్వాత బేక్ చేసిన తర్వాత విల్ సర్వ్ టు ద కస్టమర్స్. అచ్చా, ఓకే. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ఏంటి భలే ఉంది. అదే అండి, మీరు ఇందాక సింగిల్ కోసం అడిగారు కదా, ఇది Okay. కటోరీ చాట్. Okay. నాట్ లైక్ దట్ అండి, ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కటోరీ అంటే ఇలా కటోరీ బేస్ లో వస్తుంది అండి. ఇది Okay.
మనకి ఇది కూడా ఈటబుల్ అండి, ఇదేంటి ఓకే బౌల్ కాదు. సో దాంట్లో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాట్స్ వస్తాయి. సో అలాంగ్ విత్ ద టోపింగ్స్ విత్ ద కార్న్ ఫ్లేక్స్ అండ్ దిస్ పోమోగ్రానేట్. ఓకే, చూడడానికి ఏమన్నది కటోరీ చాట్, కటోరీ చాట్ అంట. స్పెషల్ చాట్ బాంబ్ అంటాం దీన్ని అచ్చా, యాక్చువల్గా, ఓకే. మనకి అర్థం అవ్వాలని కటోరీ చాట్. సో దీంట్లో అక్కడక్కడ పోమోగ్రానేట్ కూడా యూజ్ చేస్తారు. మంచిగా ఇక్కడ చూసినట్టయితే కలర్ఫుల్ గా ఉందన్నమాట. ఇది ఓన్లీ ఫర్ సింగిల్స్ అన్నమాట, అంటే మళ్ళంటి వాళ్ళకి వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇది రగడా టిక్కీ చాట్ అండి. రగడా టిక్కీ చాట్ అంటే రెగ్యులర్ మన నార్త్ ఇండియన్ స్టైల్, బట్ వి సమ్ యాడెడ్ టు దిస్ సమ్ గ్రీన్ చట్నీస్ కానీ 2 డిఫరెంట్ స్వీట్ చట్నీస్ కానీ యాడ్ చేసి దీన్ని మేము కొంచెం రగడా టిక్కీ చాట్ని ఎన్హాన్స్ చేసామండి. దిస్ అంటే ఆలూ టిక్కీ కూడా యాడ్ అవుతుంది రగడా టిక్కీ చాట్. అచ్చా, ఓకే. మొత్తం నార్త్ ఇండియన్స్ ఫుడ్ అంతా మీ దగ్గరే ఉంది. సో మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు దీన్ని. ఎగ్జాక్ట్లీ, అంటే మా కాన్సెప్టే అదండి, ఆ నార్త్ ఇండియన్ ఆథెంటిక్ ఫుడ్ ని హైదరాబాద్ కి ఇంట్రొడ్యూస్ చేయాలనేది మా కాన్సెప్ట్. విత్ ట్రెండింగ్ స్టైల్స్ లో ఇంట్రొడ్యూస్ చేయాలనేది మా కాన్సెప్ట్. ఓకే, ఇది కూడా కొంచెం రెండు సిమిలర్ గా ఉన్నాయి చూడడానికి. ఇది మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ సమోసా చాట్ అండి. సమోసా చాట్, సమోసా చాట్, రెగ్యులర్ సౌత్ ఇండియన్ సమోసా చాట్. ఓకే, బట్ ఇందులో యాడెడ్ స్పైసెస్ కూడా ఎవ్రీథింగ్ కూడా వి ఆర్ బ్రాట్ ఇట్ ఫ్రమ్ ద నార్త్ ఇండియన్. సో నార్త్ ఇండియన్ మిక్స్ సమోసా చాట్. ఓకే, సో మొత్తం యాడెడ్ స్పైసెస్ అన్ని కూడా నార్త్ ఇండియన్ నుంచి తీసుకొచ్చింది. ఓ, ఇంత వెరైటీ చాట్ నేను ఎప్పుడు చూడలేదు. సో ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఇంకా మాక్టైల్స్ ఉన్నాయండి. మాక్టైల్స్ ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో ఒక మాక్టైల్ టేస్ట్ చేశాను అన్నమాట. బ్లూ పంచ్ అండి. ఇది బ్లూ పంచ్. yes, and this one రెడ్ పంచ్ అండి. ఇది రెడ్ పంచ్. చూడడానికి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో, చల్ల చల్లగా. దీనికి మళ్ళీ మంచిగా ఇట్లా లెమన్ కట్ చేసి ఇట్లా గార్నిష్ చేస్తారు. ఈ మింట్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. మాక్టైల్స్ కూడా పబ్ స్టైల్లోనే వి విల్ డూ ఇట్ అండి. యాక్చువల్లీ షేకర్స్ కానీ ద చెఫ్ వాస్ వెరీ ట్రైన్డ్ ఇన్ యాజ్ అ బార్టెండర్, హి విల్ డూ ఇట్ యాజ్ అ మాక్టైల్. మొత్తం కంప్లీట్ గా ఇది మేము ఏదైతే బార్ లో మన పబ్ లో ఉంటుందో ఆ కల్చర్, ఆ మాక్టైల్ కల్చర్ నే వి జస్ట్ ఇంట్రొడ్యూస్ టు ద అవర్ రెస్టారెంట్. ఇది లైక్ బయట చూసే వాళ్ళు ఎవరైనా తాగుతుంటే కూడా వేరే లోపల ఏమన్నా మిక్స్ చేసుకొని తాగేస్తున్నారా అనే ఫీల్ వస్తుంది. అంత కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగా రెడీ చేస్తారు. సో చూడడానికి అయితే అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి. సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పేద్దాం. ఓకే, సో నేను ఒక్కదాన్ని ఇవన్నీ తినలేను కాబట్టి మన యాంకర్ కృష్ణ అలానే మన వెంకట్ గారు కూడా ఒక చేస్తారనమాట. సో వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసేద్దాం. వెంకీ అదేంటి ఇదేదో బ్లూ పంచ్ అంట. పంచా లుంగి కాదు, బ్లూ పంచ్. బ్లూ పంచా? సరే మరి ఇప్పుడేం కొట్టుకోలేదు మరి. ఏమొద్దులే, కరువులో ఉన్నారు కదా, తాగండి. కృష్ణ గారు మీరు కూడా టేస్ట్ చేసి రివ్యూ చెప్తాం మరి. సో వీళ్ళు ఇలా తాగుతూనే ఉంటారు కాబట్టి యాక్చువల్గా ఇది ఏంటి ఒకసారి ఒక నిమిషం. సో ఇది అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఫుడ్ ఎంత బాగుందో హైజీనిక్ కూడా అంతే బాగుందన్నమాట. చాలామందికి డౌట్ ఉంటుంది ఈ ఫాస్ట్ ఫుడ్ అంతా బయట తింటే హెల్త్ పాడవుతుంది, స్టమక్ అప్సెట్ అవుతుంది అని. బట్ ఇక్కడ మంచిగా గ్లౌజెస్ వేసుకొని నీట్గా సర్వ్ చేయడం కానివ్వండి, ఇక్కడ ఫుడ్ పెట్టడం కానివ్వండి, చాలా హైజీనిక్గా ఉంది ప్లేసు. సో మీరు ఎటువంటి డౌట్ పడకుండా ఇక్కడికి వచ్చి మంచిగా మీకు నచ్చిన చాట్ కానివ్వండి, పిజ్జా కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి అన్నీ టేస్ట్ చేసేయచ్చు. నా రివ్యూ అయితే ఇది. మీరేం చెప్తారు? ఏం లేదు, ఇదే మేమైతే ఫుడ్ హైజీనిక్గా మీరు అన్నట్టే గ్లవ్స్ ఇలా సర్వ్ చేస్తాము. అండ్ బాగానే ఉంటుంది, మీ అందరూ వచ్చి ట్రై చేయాలి ఒకసారి. అది డెఫినెట్గా. సింగిల్గా ఉన్న వాళ్ళకి సింగిల్గా ఉండే ఫుడ్స్ కూడా ఉన్నాయి ఇలాంటివి. కపుల్స్కి ఇలా రోమియో జూలియట్ ఉన్నాయి. సో సింగిల్గా ఉన్నారని బాధపడకుండా నెక్స్ట్ టైం కపుల్స్ని తీసుకొని తినడానికి రండి. సో కృష్ణ నువ్వు ఇప్పుడు సింగిలే కదా? రెడీ టు మింగిల్. రెడీ టు వాట్ కమ్ అగైన్ రెడీ టు మింగిల్. సో అదనమాట కృష్ణ రెడీ టు మింగిల్. ఆల్రెడీ నాకు మైక్ ఉంది.
సో కృష్ణ కూడా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇలా మాలా సింగిల్గా కాకుండా కప్పులు తీసుకొచ్చి ఇది టేస్ట్ చేస్తాను. అది ఓకే కానీ ఓవరాల్గా అసలు చాట్లో ఇన్ని వెరైటీస్ ఎప్పుడైనా చూసావా? నేను అదే చెప్తున్నా కదా, వినను కూడా వినలే. చాట్ అంటే నాకు తెలిసి ఒకటి, బట్ ఇక్కడ ఇన్ని వెరైటీస్ చూస్తే అసలు నాకు ఏమంటారు, టేస్ట్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు, అంత డిఫరెంట్గా ఉంది. రోమియో జూలియట్ టవర్ అట ఇది, టేస్ట్ చేసి చూడు ఎలా ఉందో. చెప్పు. ఎలా ఉంది ఫుడ్? బాగుంది నిజంగా. పిజ్జా అయితే సూపర్ ఉంది బ్రో. డ్రింక్ అంటారా అసలు ఇదేందో నిజంగానే పంచిలాగే ఉంది. నందునే చెప్పాలి, దాని నుంచి మొత్తం మెలేస్తుంది. సో నందునే చెప్పాలి. ఏడుపు ఏదైతే ఉంది చూసారు, ప్రతి సాటర్డే చేయగానే డల్ అయిపోతాయి ఇట్లా దిష్టి తగిలి. సో అదనమాట, దీని పేరు రగడా చాట్. మీకు ఒక స్పూన్, నాకు ఒక స్పూన్. ఫైనల్గా రోమియో జూలియట్ నాకే రాసి పెట్టుంది. నేను సింగిల్, బట్ ఇది నాకు రాసి పెట్టుంది కాబట్టి త్వరలో నాకు ఒక మంచి పార్ట్నర్ దొరకొచ్చు అంటావా కృష్ణ? వావ్, ఇది కూడా చాలా బాగుంది కృష్ణ. సో ఇక్కడ ఓవరాల్గా ఫుడ్ చూసుకుంటే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని చెప్పడానికి లేదనమాట. ఓవరాల్గా దేని టేస్ట్ అదే, అన్ని డిఫరెంట్ టేస్ట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో మీ కిడ్స్తో కానివ్వండి, ఫ్యామిలీస్తో కానివ్వండి, ఇక్కడికి వచ్చి మంచిగా కూర్చుని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ ఫుడ్ తినొచ్చు. సో వీళ్ళు ఇక్కడ ఫుడ్డే కాకుండా మన ఇంట్లో బర్త్డేస్ కానివ్వండి, ఏమైనా పార్టీస్ ఉంటే కూడా ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా వాళ్ళు అక్కడికి వచ్చి సర్వ్ చేస్తారంట. సో అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఈ ఈవెంట్స్ లైక్ బర్త్డేస్, యానివర్సరీస్ ఇట్లాంటి వాటికి కూడా మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎస్, ఇంత మంచి ఫుడ్ మీరు ఇక్కడికి వచ్చి తినడమే కాకుండా మీ ఫంక్షన్స్లో పార్టీస్లో కూడా ఈ ఫుడ్ ఉండాలి అంటే స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా మేము అవైలబుల్ ఉన్నాము. ఓకే, స్విగ్గీ జొమాటోలో కూడా ఈ ఫుడ్ అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్యామిలీస్లో కూడా ఫంక్షన్స్ అయినప్పుడు ఈ ఫుడ్ మన ఇంటికి వచ్చేయాలి అంటే వీళ్ళకి ఒక్కసారి కాంటాక్ట్ చేసేయండి, వీళ్ళే లైక్ హోమ్ డెలివరీ చేసేస్తారు.